మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ రోజులలో చాలా మంది చాలా పారాయణాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులలో లలిత సహస్రనామం చాలా మంది చదువుతున్నారు. ఒకప్పుడు చూసుకుంటే అసలు చాలా మందికి తెలియదు లలితమ్మ వారి గురించి. ఇప్పుడు చాలా మంది నేర్చుకుని మరి చదువుతున్నారు. కానీ చాలా మందికి ఆ విధి విధానాలు ఏంటి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో చాలా మందికి తెలియదు. అసలు నిజంగా లలిత సహస్రనామం పారాయణం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఏ రోజున ప్రారంభిస్తే మంచి జరుగుతుందంటారు? ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యే నమః. మా లలిత సౌమ్యమైనటువంటి సత్వగుణాలు మనకు అందించేటటువంటి అమ్మలలో లలిత అమ్మవారు చాలా 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 ఉత్కృష్టమైనటువంటి మహాపరదేవత. మహాకాళి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, మహాసరస్వతి కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి ఎంతోమంది దేవతలు, అంటే మనకి వారాహి అని, అట్లాగే రాజశ్యామల అని, అట్లాగే ప్రత్యంగిర అని, అంటే అన్ని అమ్మలు కూడా లలిత అమ్మవారి యొక్క అంశంలోంచే వచ్చారు. ఫస్ట్ లలిత అమ్మవారి. లలిత అంటే చిగురించేటప్పుడు కొమ్మలకి పువ్వులు ఎంతైతే అందంగా ఉంటాయో, లేకపోతే ఒక ఆకు మనకి వసంత నవరాత్రులు అంటారు, వసంతకాలంలో చిగురు వస్తూ ఉంటాయి ఆకులు. అది వేపాకు కావచ్చు, రావి ఆకు కావచ్చు. ఎట్లా ఉంటాయంటే అప్పుడే ఒక తల్లి గర్భంలోంచి ఒక శిశువు జన్మించినప్పుడు శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి ఆయాసము లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆ పిల్లవాడిని, ఆ పిల్లని చూసినా, అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ పత్రాన్ని చూసినా మనసు చాలా చాలా ఆనందాన్ని, అనుభూతిని చెందుతూ ఉంటుంది. అట్లాగే లలిత అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో, ఇదేంటంటే అమ్మ మనకి వశిన్యాది వాగ్దేవత ఋషులు, వీరికి అట్లాగే మనకి హయగ్రీవుడు అగస్త్యుల వారికి ఆయన ఈ అమ్మవారి గురించి ఇది గుప్తంగా చేసుకోవాల్సినటువంటి నామాలు అని చెప్పి ఉన్నారు. కానీ కాలక్రమంలో కలికాలంలో మరి గుప్తంగా ఉన్నటువంటివి ఎన్నో రకాలైనటువంటి మంత్రాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అంటే రహస్యంగా ఉండాల్సినవి. ఇది రహస్యపూర్వకమైనటువంటిది ఈ లలిత అవును, లలిత సహస్రనామం కూడా లలిత రహస్యోక్త ప్రోక్తము అంటారు. అదేని ఎందుకని మరి కలికాలంలో అంటే వాయా వరసలు ఉండట్లేదు, మంచి చెడు అనేదానికి సంబంధం తెలియట్లేదు. అసలు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గోప్యంగా కొన్నే ఉంచుకోవాలి, అట్లా గోప్యంగా కొన్ని మంత్రాలు లేకపోతే ఇలాంటి నామాలు కొంతమందికే వర్తిస్తాయి అనుకుంటే ఈ కలిపురుషుడు ప్రపంచాన్ని బీభత్సం చేసి నాశనం చేస్తాడు. అందుకని చెప్పి ఋషులు ఈ లలితా సహస్రనామాన్ని అందరూ పఠించవచ్చు, అయితే అక్షర లోపం లేకుండా, పదము అనేటటువంటిది లోపం లేకుండా ఒక గురువు ద్వారా ఒక 11 రోజులో 21 రోజులో ఈ యొక్క లలితా సహస్రనామాన్ని అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ధ్యానపూర్వకంగా అమ్మవారికి పంచోపచార పూజలు ఉంటాయి. అంటే మనం ఏ అక్షతలు, ఎటువంటి అగరబత్తీలు, ఎటువంటి నివేదనలు పెట్టక్కర్లా, ఆసనం వేసుకొని కూర్చొని వీరి యొక్క జన్మతార ఏదైతే ఉంటుందో ఆ తారకి ఆ రోజు ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్ర తారాబలం కలిస్తే చాలు. ఎందుకంటే తారలందరికీ అధిపతి చంద్రుడు, అంటే నక్షత్రాలు అంటాం కదా, చంద్రుడు. మరి ఆ చంద్రుడు అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా దాంట్లో పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. మనకున్నటువంటి కళలు 30 కళలు, వాటిల్లో శుక్లపక్షంలో 15 కళలు, కృష్ణపక్షంలో 15 కళలు. పౌర్ణమి వస్తుంది శుక్లపక్షంలో, శుద్ధ పౌర్ణమి అంటారు. బహుళపక్షంలో అమావాస్య వస్తుంది. రెండిటికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందమ్మా. కాబట్టి పౌర్ణమి రోజున ఈ అమ్మవారి ఆరాధనలు ఎక్కువగా చేస్తారు. అంటే హోమాలలో
మనకి లలితా సహస్రనామ హోమం చేస్తారు, లలితా అష్టోత్తరం ఉంటుంది. లలితా అష్టోత్తరాన్ని నిత్యము చదివినట్లయితే కనుక ఇక వారికి సౌభాగ్యమే ఇంట్లో నిలబడి ఉంటుంది. సౌభాగ్యం అంటే అన్ని అష్టైశ్వర్యాలన్నీ కూడా. లలితా సహస్రనామం అనేటటువంటిది అన్నిటికన్నా గొప్పదైనటువంటి నామాలకి అధిష్టాన దేవత అమ్మవారు. దీన్ని పురుషుల స్త్రీల చదవాలా అనేది ఏమీ తారతమ్యం లేదమ్మా. తారాబలం అనుసరించి ఒక గురువుని ముందు, అది దేవాలయంలో కావచ్చు, లేకపోతే స్త్రీమూర్తుల్లో చాలామంది కొన్ని సంవత్సరాలు చేసి ఉంటారు. ఇప్పుడు మనకి ఫోన్లలో కూడా కొన్ని యాప్స్లో ఎవరో ఒకళ్ళు చక్కగా చెప్తున్నారు, వివరంగా చెప్తున్నారు. అటువంటి వాళ్ళ ద్వారా అయినా సరే మీ తారాబలాన్ని చూసుకొని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని, అమ్మ ఈ దేహమంతా కూడా ఉన్నటువంటి నవనాడులు కావచ్చు, లేకపోతే దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవము నీ ద్వారా వచ్చిందే కాబట్టి వాటన్నిటికీ కూడా నీ యొక్క నామస్పర్శ ద్వారా అవి పునీతం అవ్వాలి. నాలో హరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి హరిషడ్వర్గాలన్నీ కూడా తొలగిపోవాలి. అట్లాగే నాకున్నటువంటి పూర్వజన్మ కర్మలు, ఈ జన్మ కర్మల్లో నేను చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ప్రతి నామము నాకు ఒక ఎనర్జీని ఇవ్వాలి. అది అంటే మనం ఏదైతే మనసుతో కానీ నోటితో కానీ చర్చించుకుంటామో ఎదురుకుండా దేవుడు ఎవరు ఉండరమ్మా. పంచభూతాల ద్వారా కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది, ఫార్మేషన్ అవుతూ ఉంటుంది కిందకి. మనం చెప్పింది అవి లాక్కుంటే అవి ఏమి ఇవ్వాలో అవి ఇస్తాయి. అంతేగాని నాకు 100 కోట్లు కావాలమ్మా, నేను 108 రోజులు లలితా సహస్రనామం చేస్తానంటే డబ్బు మనం సృష్టించుకున్నాం. లలితా సహస్రనామాలు ఆ పరదేవత, మరి ఆ హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశ. ఆయన అగస్త్య మహామునికి తెలిపితే అగస్త్య మహాముని అట్లా ఆయన పరంపరగా మనందరికీ వచ్చింది. ఆవిడ వాగ్దేవత, వాక్కుకి అధిష్టాన దేవత లలిత అమ్మవారు. ఆవిడ ఉపాసన ఎవరైతే నిండుగా ప్రతినిత్యము ఒకసారి చేయటం వలన కలిగే లాభాలు కొన్ని ఉంటాయమ్మా. ప్రతినిత్యము ఉదయము దీపారాధన చేసి అమ్మవారు ఎదురుకుండా కూర్చున్న లలిత, సాయంకాలము చంద్రుడు వచ్చేటటువంటి ముందు, అంటే మనకి అమావాస్య ముందు వరకు కూడా చంద్రుడి యొక్క స్పర్శ తగులుతూనే ఉంటుంది, కిరణాలు. అయినా సాయం సంధ్యా సమయం దాటిన తర్వాత 48 నిమిషాల తర్వాత రాత్రికాలం ప్రారంభం అవుతుంది. అంటే మనకి వసంత ఈ ఎండాకాలం కొంత సమయము, శీతాకాలం కొంత సమయము, అటు ఇటుగా తేడా వస్తుంది. కానీ 48 నిమిషాలు అంటే 2 గడియలు దాటిన తర్వాత మనకి రాత్రికాల సమయం వస్తుంది. రాత్రికి అధిష్టాన దేవుడు ఎవరంటే చంద్రుడు కదా, పగలేమో సూర్యుడు కదా. అందుకని ఆ చంద్రుడు ఆ ఉదయించేటటువంటి సమయంలో మనం చక్కగా మన మనస్సులో సంకల్ప సిద్ధిని, ముందు సర్వజనులంతో కూడా బాగుండాలి, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులందరూ కూడా బాగుండాలి, అది ఏ జీవైనా కావచ్చు. ముఖ్యంగా సర్వమానవాళికి ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని ప్రసాదించమనాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అసలు శ్రీమాత అంటే ఆవిడని మించిన తల్లి ఇంకొకరు లేరని, ఆవిడని మించినటువంటి తల్లి ఇంకొకరు లేరు. ఆ గాయత్రీదేవైనా అంతే, అట్లాగే సావిత్రీదేవైనా అంతే. మనకి సంధ్యావందనంలో దేవతలు వస్తారు, వాళ్ళందరికీ కూడా ఆవిడే అధిష్టాన దేవత. అట్లాగే భగలాముఖి అని, శ్రీ మహావిద్యలని ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా అంటే అవేంటంటే కామ్య ప్రయోగాలని ఉంటాయమ్మా. లలిత కామ్య ప్రయోగం కాదు, మానసికంగా మనం చేసుకుంటే మనకి మనోవృద్ధి కలుగుతూ ఉంటుంది. మనసులో ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి భావనలు, ముఖంలో సౌందర్యము, తేజస్సు, ఉన్నతమైనటువంటి వాక్ సిద్ధి, శ్రవణ శక్తి పెరిగి మనం ఏదైతే అనుకుంటామో, కోరుకోవటం వేరు అనుకోవటం వేరు. అనుకునేదాంట్లో కోరుకోవడం ఏంటంటే మన వరకే, అనుకోవడం ఏంటి, వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి, అది కోరుకోంగా అనుకుంటాం. అందరూ బాగుండాలి అనుకున్నది ఏంటంటే ఆవిడ వెంటనే సిద్ధింపజేస్తుంది. అట్లాగే ఈ లలితా సహస్రనామము ముఖ్యంగా మనకున్నటువంటి 12 మాసాలు, చైత్రాది ఫాల్గుణ మాసాలలో ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి, ఆషాఢ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, అట్లాగే మార్గశిర పూర్ణిమ, మాఘ పూర్ణిమ. అంటే ఈ మాఘ పూర్ణిమ రోజున చాలా విశేషం. అంటే చంద్రుడు మఖా నక్షత్రంలో ఉండి సింహరాశిలో ఉండి ఆ యొక్క చంద్రస్పర్శ మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి చాలా విశేషం ఉంటుంది. కొన్ని పౌర్ణాలకి ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణాలు వస్తూ ఉంటాయి. ఈసారి అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే అమ్మవారికి సాయంత్రం పూట చక్కగా చంద్రుడిని దర్శనం చేసుకొని, ఒక్కటమ్మా అది స్త్రీలు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా లేకపోతే వితంతువులైనా లేకపోతే పురుషులైనా ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించటంలో ఎక్కడా కూడా మేము చెయ్యవచ్చా అనే ప్రశ్న అసలు వేయకూడదు. చదవగలిగే శక్తి కరెక్ట్గా ఉండాలి. ఆ పదాలు కూడా
ఒక్కొక్క పదంలో 4 ఉంటే అట్లా ఒక లైన్లో 4 ఉంటాయి. అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఇట్లా చక్కగా అందంగా చదువుకోవాలి. కొంతమంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ అస్సలు అట్లా చదివేవాళ్ళు చదవకండి దయచేసి. దానివలన అమ్మవారు అవమానింపబడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక చెరుకు గడ ఎవరైనా తింటున్నప్పుడు ఎంత ఆస్వాదిస్తారో అట్లాగే మనకు అనుకూలమైనటువంటి ఏదైనా ఫుడ్ను ఆస్వాదిస్తామో, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తియ్యగా మాట్లాడతాం. అంతకు మించి కొన్ని లక్షల రెట్లతో అమ్మవారి నామాన్ని ప్రతిదీ కూడా వీలుంటే తాత్పర్యం అర్థం చేసుకొని గనక లలితా సహస్రనామాన్ని ఎవరైతే గనక చక్కగా అనుభవిస్తారో వారికి అఖండమైనటువంటి సౌభాగ్యము, విద్య, ఉద్యోగము. ఎందుకంటే ఈ అమ్మవారి సహస్రనామాలలో అన్నీ రంగరింపబడి ఉన్నాయమ్మ. అందరి దేవతలతో లింకే ఉంటుంది అమ్మవారి. అసలు ఈ దేవత ఉన్నారా, ఈ దేవత లేరా అని ఎక్కడా లేదు. ప్రతి దేవత ఈ సహస్రనామాల్లో ఉంటారు. మనకి ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి, సహస్రార చక్రం ఉంటుంది, అవి కూడా దాంట్లో ఉన్నాయి. ఒక్కొక్క చక్రానికి సంబంధించినటువంటి మంత్రం కూడా దాంట్లో ఉంటుంది. అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి మనం చదివినప్పుడు. మనం చదివేటప్పుడమ్మా విశుద్ధ చక్రలయ ఇట్లా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు తెలియకుండానే అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఒకసారి చదవంగానే యాక్టివేట్ అయిపోవు. ఇప్పుడు లెక్క ప్రకారం యోగాధ్యానము లేకపోతే ఇవి యాక్టివేట్ అవ్వాలంటే కొంతమంది అఖండమైనటువంటి దీక్షకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి అది ఎదురు దెబ్బ తగులుతుంది వాళ్ళకి. ఒక్కోసారి షట్చక్రాలు గనక యాక్టివేట్ అయితే ఆ మనిషి సవ్యమైనటువంటి స్థితిలో లేడనుకోండి, అవి మింగేస్తాయి, తట్టుకోలేరు. ఒక పాము చక్కగా లేచినట్టే కదా షట్చక్రాలని లేపడం అంటే కానీ జీవితకాల పర్యంతము ఎవరైతే లలితా సహస్రనామాన్ని అందంగా, ఆనందంగా, మధురానుభూతిగా చదువుతారో వారికి నిత్యము కూడా అమ్మవారు షట్చక్రాల ద్వారా ప్రవహింపబడుతూ ఉంటుంది. వారిలో చుట్టూ ఆరా ఉంటుంది. వారితో ఎవరైనా మాట్లాడినా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఆరా వారికి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సూర్యకిరణాల్లాగా. అంటే శక్తి అనేది వీరి ఒక్కరికే కాదమ్మా. లలిత ఎవరైతే చదువుతారో ఆ శక్తి ఎవరైతే వాళ్ళ ముందు నుంచున్నా, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నా తెలియకుండానో ముఖం ద్వారానో, శిరస్సు ఒక వాక్కు ద్వారానో, లేకపోతే వీరి యొక్క శరీర స్పర్శ ద్వారానో, లేకపోతే వీరి ద్వారా ఏదైనా తీసుకున్నా ఆ యొక్క స్పర్శ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆరా అనేటటువంటిది అంటే శుభం. కాబట్టి లలితా సహస్రనామాన్ని ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతినిత్యము 3 పూట్ల, పొద్దున, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల చదివితే గనక దానికి తిరుగులేదని శాస్త్రవచనం. ఈవినింగ్ ఒక్కసారైనా సరే, భోజనంతో పని లేదు, భోజనం చేసినా దీనికి తప్పు లేదు, టిఫిన్ చేసినా తప్పు లేదు. లేకపోతే కొంతమంది వెల్లుల్లిపాయలు తిన్నాము, వెల్లుల్లి తిన్నాము, లేకపోతే మేము తినే ఆహారము కాస్త నాన్ వెజ్ అండి, మనసుకి సంబంధం లేదు కదా, తినే ఐటము పొట్టకి సంబంధించింది. గురుగారు నాన్ వెజ్ తిని కూడా, మాంసాహారం తిని కూడా మనం పారాయణం చేయొచ్చా? నేనేమంటున్నాను, పారాయణం అంటే మానసిక పారాయణం అమ్మా. ఇప్పుడు తిన్నారు, స్నానం చేయకుండా దేవుణ్ణి కూర్చొని పూజ చేయరుగా, చక్కగా తలస్నానం చేస్తారు. కానీ చాలా మందికి డౌట్ వస్తుంది కదా గురుగారు, నార్మల్ గా తిన్న తర్వాత ఇప్పుడు స్నానం చేసి, ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న హడావిడి జీవితంలో చాలా మంది ఇప్పుడు నార్మల్ గా సండే రోజు అయినా సరే వాళ్ళు స్నానం చేసి నాన్ వెజ్ ఏదో తిని, మాంసాహారం ఏదో తిని పారాయణం చేద్దాం, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నాం, సో టైం దొరికినప్పుడే పారాయణం చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అదేమ్మా, ఇప్పుడు 48 రోజులు దీక్ష పెట్టడం వేరు, ఒక మండలి లాగా దీక్ష వేరు. మీరు చెప్పేది దీక్షలో అసలు ఆ 45 రోజులు ఏది ముట్టుకోరుగా, అసలు ఆ తతంగం వేరుంటది. నేననేది నిత్యము పారాయణ చేయాలి అని సంకల్పించుకుంటారు. అంటే నా జీవిత పర్యంతము, లేకపోతే ఇలా చదువుకుంటే వెళ్ళాలి, నాకు ఇష్టము అమ్మవారి పారాయణ అని కొంతమంది అనుకుంటారు. అట్లానే వాళ్ళ ఫుడ్ని వాళ్ళు అవాయిడ్ చేయలేరుగా. అంటే గురుగారు నా చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం నిత్య జీవితంలో మనం ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు పారాయణం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వాళ్ళు నాన్ వెజ్ ఎప్పుడో ఒక పూట తినాల్సింది, కానీ నైట్ ఖచ్చితంగా లలిత సహస్రనామం చదవాలనుకుంటారు. ఇప్పుడు తిన్న ఎఫెక్ట్ అప్పుడు పడదంటారా? తలస్నానం చేస్తారు కదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ దోషం అనేటటువంటి. చేసిన తర్వాతనే తింటున్నారు కదా అంటున్నాను. ఉదయం పూట చేసుకున్నారనుకోండి, మధ్యాహ్నం పూట తినమనండి, ఇక సాయంత్రం చేయకపోయినా పర్వాలేదు. కొంతమందికి కుదరట్లేదు. కానీ ఇక్కడ నేను చెప్తోంది ఏంటి, శారీరకంగా తీసేసేయండి. అయ్యో ఈ రోజు చేయలేదే, ఇన్ని సంవత్సరాలు రోజు చేసుకొచ్చాను, ఈ రోజు ఇక్కడ తినేశాను, నేను చేయలేకపోతున్నాను, నేను ట్రావెలింగ్లో ఉన్నాను కదా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనసుకి సంబంధించిన మాత్రమే నేను చెప్తున్నాను. విన్నా కానీ మోక్షం కలుగుతుందా గురుగారు? మోక్షం కాదమ్మా, ఇది మోక్షము, భోగము, భాగ్యం కోసం చదవకూడదు. మానసికంగా చర్య, మనకి ప్రకోపాలు, వికారాలు ఇవన్నీ తీసివేయటానికి అమ్మవారి నామాలు చాలా దోహదపడతాయి.
చాలా విశేషమైనటువంటి దివ్య ఫలితానుభూతి అనుభవిస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే గబాలను ఉదయం నుంచి వీళ్ళు ఏదో తినేశారు, అయ్యో ఈరోజు చదవలేదనే మానసికంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల కొంతమందికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అంటే అలవాటు పడిపోతారు కదా. కొంతమంది చిన్నపిల్లల్ని మా పిల్లాన్ని చూడలేదు ఇవ్వాలని టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అట్లాగే అమ్మవారి పారాయణ చేయలేదని ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వారు ఇవన్నీ పట్టించుకోకుండా తలస్నానం చేయండి. తలస్నానం లేదు, అది కూడా కుదరలేదు, మనసుకి శరీరానికి సంబంధం పెట్టకూడదు అక్కడ. చదవటానికి అమ్మవారి ఓకే, మీకు చదవటానికి ఇబ్బందిగా ఉంది, చెవులో పెట్టుకోండి. లలితా పారాయణ ఆన్ చేసుకోండి, ప్రశాంతంగా ఒక 18 నిమిషాలు 22 నిమిషాలు పడుతుంది, ప్రశాంతంగా కూర్చోండి. అవి లోపలికి వెళ్తే నోటి ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ చెవుల ద్వారా కానీ అమ్మవారి పారాయణని మనం నెమరు వేసుకోవచ్చు, లోపలికి స్వీకరించవచ్చు. అన్నిటికీ ఒకటే, మీరు ఏది చేసినా మన మనసు బుద్ధి ఉత్తేజపడుతూ ఉంటాయి కదా. ఇక్కడ వింటున్నా కూడా మన నోట్లో నాలిక తెలియకుండా లోపల తన యొక్క లాలాజలంతో పాటుగా కలిసిపోతూ ఉంటాయి ఈ యొక్క నామాలు. కాబట్టి బయటికి చదవనక్కర్లా, లోపల దాన్ని ఆస్వాదించినా చాలు. నేను అనేది ఏంటంటే మానసిక బాధ కన్నా ఇది బెస్ట్ కదా అంటున్నాను నేను. కాబట్టి లలితా సహస్రనామాన్ని మాఘమాసంలో పౌర్ణమి రోజున చక్కగా ఉదయం పూట చేయండి, సాయంత్రం పూట చేయండి. భోజనం చేసినంత మాత్రాన చేయకూడదని నియమము నిష్ఠ ఏమీ లేదు. మానసిక ప్రశాంతత కోసము, మనో ఉత్తేజం కోసము చేయండి. ఇదేదో చేయటం ద్వారా మీరు కోరుకున్నా కోరుకోకపోయినా లలితా సహస్రనామం చేస్తే అన్నీ కూడా శుభాలే జరుగుతాయి, దాంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. కాబట్టి ముఖ్యంగా దీనికి సౌభాగ్యవంతులే చేయాలని ఏం లేదు. అందరూ కూడా ప్రశాంతంగా అమ్మవారిని ఆరాధన చేసుకొని ఆ హయగ్రీవుడు ఏ విధంగా అయితే నామాలని చక్కగా ఇచ్చారో ఆ విధంగా చదువుకొని అందరూ కూడా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సౌభాగ్య సిద్ధితో వర్ధిల్లాలని ఆ లలితా అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే లలితా పరదేవతాయే నమః. గురుగారు, నాకు ఇంకొక చిన్న డౌట్ అండి. ఈ లలిత సహస్రనామంలో చాలా మంది మనకు వస్తున్న ఆచారం ఏంటంటే, మనం తెలుగు వాళ్ళం ఏది ప్రారంభించినా ఒక మంచి రోజు చూసుకుంటాం, ఒక మంచి గడియ చూసుకుంటాం కదా. మరి ఈ లలిత సహస్రనామం చదవాలనుకునేవారు ఇలాంటివి పాటించవచ్చా? ఈ రోజు ప్రారంభిస్తే బాగుంటుంది, శుక్రవారాలని మంగళవారాలని ఇప్పుడు మీరు చెప్పినట్టు పౌర్ణమి అని ఎవరన్నా ఇట్లా నిత్య జీవితంలో మేము చదువుకుంటామంటే ఈ రోజు ప్రారంభిస్తే బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు? అదేనమ్మా, తారాబలం ఒకటి వాళ్ళకి తెలిస్తే, లేదా సోమవారం లేదా పౌర్ణమి లేదా ఏదైనా సరే శుక్రవారము లేదా అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయే నమః. కానీ గురుగారు చాలా మంది అష్టమి రోజు ఈ పనులు చేయొద్దు. జయతిథి, అష్టమి జయతిథి శుభతిథి అంతే. అది అమావాస్యకు ముందు అష్టమి కొంచెం దోషం అంటారే కానీ పౌర్ణమికి ముందు అష్టమి రోజున అమ్మవారికి చండీ హోమాలు చేస్తారు. చతుర్దశి రోజున చేస్తారు, అమావాస్య ముందు రోజున. అమావాస్య రోజున చండీ హోమం చేస్తారు, పౌర్ణమి రోజున చండీ హోమం చేస్తారు. అష్టమి చాలా విశేషమైనటువంటిది. కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే అష్టమి కానీ లేదా శుక్రవారం కానీ సోమవారం కానీ లేదా మనకి పౌర్ణమి రోజున కానీ చేయటం ద్వారా శుభం జరుగుతుంది. అది గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టే పౌర్ణమి రోజు ఎవరైతే ఈ లలిత సహస్రనామం చదువుకుంటున్నారో వాళ్ళు మరి లలిత అమ్మవారికి నైవేద్యాలు ఏం సమర్పిస్తే బాగుంటుందంట? అమ్మ, లలిత అమ్మవారికి పర్టికులర్గా ఈ నైవేద్యం అని ఉండదమ్మా. ఈ లక్ష్మీదేవికైనా లలితా అమ్మవారికైనా గౌరీదేవికైనా శ్రావణ మాసంలోనైనా దేనికైనా సరే పరమాన్నము, అన్నం పరబ్రహ్మ స్వరూపము. మనకి అందరూ తిని బతికేది ఆ బియ్యంతోనే కాబట్టి అమ్మవారు ఆ చంద్రుడి యొక్క స్వరూపమే బియ్యం, ఆవు పాలు లేదా మామూలు పాలు దొరికిన దాన్ని బట్టి. అట్లా కొంతమంది దాంట్లో బెల్లం వేస్తారు, బెల్లం వేయడం ద్వారా కొన్ని ఘోషలు దోషాలు పోతాయి. కాబట్టి అది కూడా ఒక దీనికి. లేదా కొంతమంది ఏంటంటే చక్కెర పొంగల్ చేస్తారు, చక్కెర వేస్తారు. కాబట్టి ఈ విధంగా చేసుకొని పరమాన్నాన్ని ఆవుని వేసి చక్కగా అమ్మవారికి నివేదన చేయడం ద్వారా వృద్ధి కలుగుతుంది. ఆ ప్రసాదం మనమే కాకుండా ఆ నైవేద్యాన్ని నలుగురికి పెట్టి మనం భుజించడం ద్వారా శరీర ఆరోగ్యం సమతుల్యత కలుగుతుంది. అంటే ప్రకోపాలు, వాత పిత్త శ్లేష్మ దోషాలు అని ఉంటాయి కదా, అవి పోయి చక్కగా సత్వగుణము దినదినము ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది అన్నమాట. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రయాణం పాయసాన్న ప్రియా త్వక్కు స్థాయి. అంటే పాయసాన్నం అంటే ఆవిడికి ప్రియత్వం, కాబట్టి ఆ పాయసాన్నము మనం పరమాన్నం అంటాం అన్నమాట. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని లలిత రహస్య సహస్రనామం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు.